పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఎపిసోడ్స్లో ఆమె కనిపించింది. దానికి కారణం నెల రోజులకు ముందే ఆమెకు సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ షూట్ అయిపోవడం. సీరియల్లో ఆమె పాత్ర ముగిసేలోపు ఆమె ప్లేస్లో అలాంటి పాత్రను రీప్లేస్ చేయాలి లేదా చనిపోయేలాగా ఎండ్ చేయాలి. అయితే అందరూ తిలోత్తమ చనిపోయిందా, సీరియల్లో కూడా చనిపోయింది అని అనుకున్నారు. తిలోత్తమ లాస్ట్ ఎపిసోడ్లో సర్పపురికి వెళ్ళి చనిపోయినట్లు చిత్రీకరించారు. అయితే పవిత్ర లాంటి పాత్రను ఎండ్ చేస్తే సీరియల్ ప్రేక్షకులు ఆదరించకపోతే రేటింగ్ పడిపోతుంది అనే ఉద్దేశంతో తిలోత్తమ చనిపోలేదు, బ్రతికే ఉంది, తన రూపాన్ని మార్చుకుని మళ్ళీ రావచ్చు అని ప్రోమోలో రిలీజ్ చేశారు. ఈ నటి ఎవరో కాదు, నాగపంచమి సీరియల్లో మోక్ష వాళ్ళ అమ్మ వైదేహి అలియాస్ చైత్ర హలికేరి. ఆమె కన్నడ నటి. తిలోత్తమ పాత్రలో వస్తున్న నటి అందంతో పాటు నటన, హావభావాలు ఉంటేనే తిలోత్తమ పాత్రకు తగిన న్యాయం చేయగలరు. ఎందుకంటే తిలోత్తమ తన కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్తోనే సీరియల్లో ఆమె పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి పాత్రను ఈ కొత్త హీరోయిన్ ఎంతవరకు రీప్లేస్ చేస్తుందో చూడాలి.